హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక మంచి డెసిషన్ తీసుకుంది. ఏంటా డెసిషన్? మొబైల్ యాప్స్ 59 చైనా మొబైల్ యాప్స్ని యూజ్ చేయకుండా మన ఇండియన్ గవర్నమెంట్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. సో ఇలా బ్యాన్ చేయడం వల్ల చైనా పైన డిజిటల్ వార్ని షురూ చేసింది. సో ఎందుకు ఇవి బ్యాన్ చేశారు? ఎందుకు బ్యాన్ చేశారంటే మన పర్సనల్ డేటా అండ్ మన ప్రైవసీ ఈ రెండింటిని చైనా సర్వర్స్లోని స్టోర్ చేస్తున్నాం. సో దీనివల్ల మన మొబైల్స్ అండ్ మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ మన ఫొటోస్ కానీ అండ్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో దీన్ని బేస్మెంట్గా చేసుకొని ఐటీ లా 69A ఐటీ లాని బేస్ చేసుకుని ఈ మొబైల్ యాప్స్ అన్నింటినీ బ్యాన్ చేశారు. సో ఇలా బ్యాన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ జీడిపిలో కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది అన్నట్టు. సో అదే కాకుండా మన ఇండియన్ యాప్స్ ఎక్కువగా యూజ్ అవుతాయి. సో దీనివల్ల ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అనే స్లోగన్ని మరొకసారి మన గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసినట్టు జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మనలోని ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది, అలానే మన ఎకనామిక్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది, అలానే మనకి చాలా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో దీనివల్ల మన కంట్రీ అనేది డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యేవి అన్నట్టు. సో మనం ఇండియన్గా ఏం చేయాలి? మనం కూడా చైనా మీద యుద్ధం చేయాలి. మనం చైనా మీద గన్స్ ఇవన్నీ పట్టుకొని యుద్ధం చేయలేం, కానీ ఈ మొబైల్స్ని అలానే ఈ యాప్స్ని యూజ్ చేయకుండా మనం యుద్ధం చేయగలం. సో సింపుల్ గైస్, మనం ఇండియన్ యాప్స్ని సపోర్ట్ చేయాలి అంతే. సో చైనా యాప్స్ని యూజ్ చేయకుండా ఉండాలి. సో ఎవ్రీ ఇండియన్ సిటిజన్ అనేవాడు ఒక సోల్జర్ లాగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో మనం కూడా చైనా మీద యుద్ధం చేస్తున్నాము. ఈ చైనీస్ పాపులర్ యాప్స్కి ఆల్టర్నేటివ్గా కొన్ని యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ యాప్ ఏంటంటే నేను ఎక్కువగా క్యామ్ స్కానర్ యూజ్ చేస్తాను. ఎందుకంటే 2018 స్టార్టింగ్ నుంచి మోస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అనేవి నేను క్యామ్ స్కానర్లోనే స్కాన్ చేసి పెట్టుకున్నాను. క్లౌడ్ యాక్సెస్ కూడా ఉంటుంది కాబట్టి నాకు ఈజీ అవుతుందని ఎక్కువ యూజ్ చేశాను. సో దీనికి రీప్లేస్మెంట్గా ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్, ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, యాప్ లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అలానే అడోబ్ స్కాన్ కూడా చాలా పాపులర్. సో ఇది చాలా పాపులర్, చాలామంది యూజ్ చేస్తున్నారు కూడా. ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్ స్కానర్. సో ఈ 3 యాప్స్లో ఏదైనా ఒకటి యూజ్ చేసుకోండి. నేనైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్ యూజ్ చేస్తున్నాను. అడోబ్ స్కాన్ కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే టిక్టాక్, ఇది చాలా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ యాప్ అండ్ చాలామంది యాప్ని యూజ్ చేస్తున్నారు. సో చాలామంది ఎంటర్టైన్ అవుతారు. అలానే వరల్డ్ మొత్తం టిక్టాక్ అనేది చాలా పాపులర్ అయింది. సో ఇక్కడ ఏంటంటే టిక్టాక్కి ఆల్టర్నేటివ్గా చింగారి యాప్, ఇది కూడా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో అలానే చాలామంది డబ్ స్మాష్ కూడా యూజ్ చేస్తుంటారు, అది కూడా బాగానే ఉంటుంది. సో ఇండియన్ టాక్, ఇది కూడా ఈ 3 యాప్స్ అనేవి కొంచెం పాపులర్ కంపేరింగ్ టు టిక్టాక్. ఇంకా ఇండియన్ టిక్టాక్ అని కూడా ఉంది. సో ఇది ఆల్మోస్ట్ టిక్టాక్ లాగా ఉంటుంది కానీ కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి. బట్ సో ఈ అన్ని యాప్ల్లో ఏంటంటే చింగారి యాప్ని ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువగా యూజ్ చేసిన యాప్ ఏంటంటే షేర్ ఇట్. సో మన లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్కి ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే జియో స్విచ్. సో మన ఇండియన్ది జియో స్విచ్, ఇది కూడా బాగానే ఉంటుంది. సో ఇది మీరు ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే గూగుల్ ఫైల్స్ బై గూగుల్ అనే యాప్ కూడా ఉంటుంది. సో 2 యాప్స్ అనేది రికమెండెడ్ అనమాట కంపేర్ టు షేర్ ఇట్. సో మీరు జియో స్విచ్ యూజ్ చేసుకుంటే యాడ్స్ కూడా అసలు ఏమి ఉండవు మీకు. సో ట్రై చేయండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జియో మొబైల్స్ ఉంటాయి, జియో సిమ్ కార్డ్ ఉంటుంది. సో ఇది మీకు చాలా వర్కౌట్ అవుతుంది. నేనైతే ప్రజెంట్ ఇదే యూజ్ చేస్తున్నాను. దీనికి ఆల్టర్నేటివ్గా ఫైల్స్ బై గూగుల్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే యూసీ బ్రౌజర్. చాలామంది సాంగ్స్ డౌన్లోడ్స్ చేయడం, రింగ్ టోన్ డౌన్లోడ్ చేయడం, అలానే డిఫరెంట్ మొబైల్ యాప్స్ అనేవి ఈ యాప్ నుంచి డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. బట్ దీనికి ఆల్టర్నేటివ్గా ఏంటంటే గో బ్రౌజర్ అని ఉంది, ఇది ఇండియాదేని. అలానే ఇంకొకటి ఏంటంటే కివీ బ్రౌజర్ ఉంది. సో కివీ బ్రౌజర్ కూడా వన్ ఆఫ్ ద పాపులర్ బ్రౌజర్ అన్నట్టు. సో ఇంకోటి ఏంటంటే చాలామంది గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్నాము. అలానే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కూడా బాగానే ఉంటుంది. ఇది కొత్త బ్రౌజర్, కొత్త అప్డేట్ ఇచ్చారు మైక్రోసాఫ్ట్. సో ఇది కూడా బాగుంది. సో అలానే సఫారీ, ఫైర్ ఫాక్స్, సో ఇవన్నీ ఉన్నాయి. బట్ గో బ్రౌజర్ ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీకు మంచి అడ్వాన్స్ ఫీచర్స్, ఫాస్ట్నెస్ట్ కావాలి అనుకుంటే కివీ బ్రౌజర్ ఉంటుంది, ఇది కూడా ట్రై చేయండి. సో ఆల్టర్నేటివ్గా గూగుల్ క్రోమ్ కూడా మనకు ఉంది. సో ఇది అన్నట్టు అంటే మన మొబైల్ని మనం తప్ప ఇంకెవరు చూడకూడదని చాలాసార్లు యాప్ లాక్ యూజ్ చేస్తూ ఉంటాం. సో దీనికి ఏంటంటే కొన్ని మొబైల్స్లో బై డిఫాల్ట్ యాప్ లాక్స్ ఉంటాయి. కానీ ఇంకోటి ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే నార్టన్ యాప్ లాక్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇది చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. సో దీన్ని ఒకసారి ట్రై చేయండి. సో మీ మొబైల్ ప్రైవసీని కాపాడుకోండి.
ఫోటో ఎడిటర్, ఫోటో వండర్కి ఆల్టర్నేటివ్గా, అంటే ఫొటోస్ ఇంకా చాలా బాగా రావాలని B612 ఒకటిను, ఇంకా గూగుల్ కెమెరా. సో ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటాయి. సో ఇది ఒకసారి ట్రై చేయండి. డిస్క్రిప్షన్స్ అన్నీ నేను లింక్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ఏది నచ్చితే అది ఇన్స్టాల్ చేసుకోండి. షాపింగ్ యాప్స్కి వస్తే మనం ఆల్రెడీ అమెజాన్ చాలాసార్లు యూజ్ చేస్తున్నాము. అమెజాన్తో పాటు మీరు AJIO, MYntra, సో క్లబ్ ఫ్యాక్టరీకి రీప్లేస్మెంట్గా ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. AJIO ఒకటి, MYntra ఒకటి, ఫ్లిప్కార్ట్, అమెజాను, సో ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. హలో చాట్, చాలామంది హలో చాట్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ మెమోస్కి అన్నిటికీ హలో చాట్ యూజ్ చేస్తారు. దీనికి బదులు షేర్ చాట్ కానీ, ఫేస్బుక్ కానీ, సో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యూజిక్ యాప్స్. సో మ్యూజిక్ యాప్స్ ఏంటంటే యూసీ మ్యూజిక్ చాలామంది యూజ్ చేస్తుంటారు, బట్ దానికి ఆల్టర్నేటివ్ మీకు అమెజాన్ అకౌంట్ ఉంటే అమెజాన్ మ్యూజిక్ బాగుంటుంది, జియో మ్యూజిక్ చాలా బాగుంటుంది, గానా యూజ్ చేసుకోవచ్చు, గూగుల్ ప్లే మ్యూజిక్ యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫ్రీక్వెంట్గా జియో సావన్ మ్యూజిక్ అట్ ద సేమ్ టైం అమెజాన్ మ్యూజిక్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. అండ్ మీది ఒకవేళ యూట్యూబ్ ప్రీమియం అకౌంట్ అయితే యూట్యూబ్ మ్యూజిక్ కూడా మీకు వస్తుంది. ఓకే, బట్ అమెజాన్ మ్యూజిక్ అనేది చాలా కామన్ చాలామందికి, అండ్ జియో మ్యూజిక్ కూడా, జియో సావన్ కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్, సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ నేను యూజ్ చేస్తున్నవి. సో మీకు ఏమైనా ఇంకా కొత్త యాప్స్ తెలిస్తే, దానికి ఆల్టర్నేటివ్ లింక్స్ తెలిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇండియా ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేద్దాం. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వెన్స్డే రోజు మరొక లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్తో కలుద్దాం. బాయ్ గైస్.